రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక మాసం శోభ సంతరించుకుంది. చివరి సోమవారం కావడంతో రాష్ట్రంలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రధానంగా శివాలయాల్లో రద్దీ కొనసాగుతోంది. శివునికి అభిషేకాలు, పూజలు చేస్తున్నారు భక్తులు. కరీంనగర్లో శివాలయాలకు భక్తులు బారులు తీరారు. చివర కార్తీక సోమవారం కావడంతో ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. ప్రాచీన శివాలయమైన గౌరీ శంకర టెంపుల్ కు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో భక్తుల రద్దీ నెలకొంది. కాళేశ్వరం త్రివేణి సంగమంలో తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివనామ స్మరణతో కాళేశ్వరం ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. చివరి కార్తీక సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శివాలయాలకు భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు తరలివచ్చారు భక్తులు. ఉదయం నుంచి శివునికి అభిషేకాలు, పూజలు, దీపారాధనలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని శైవ క్షేత్రాల్లో తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది. ఖమ్మం టౌన్లోని గుంట మల్లేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉపవాస దీక్షల్లో ఉన్న భక్తులు అభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయంభూ ఆలయం కావడంతో మొక్కులు చెల్లించుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి భారీగా తరలివస్తున్నారు భక్తులు. సత్యనారాయణ వ్రతాలు, మరోవైపు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కార్తీక దీపారాధన చేస్తున్నారు భక్తులు. తెల్లవారుజాము నుంచి శివాలయం మొత్తం నిండిపోయింది. ఎటు చూసినా ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ రద్దీగా మారాయి. శివాలయాల్లో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు మహిళలు. నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం, నగిరేశం గుడి, శంభుని టెంపుల్, పోచంపాడు రామలింగేశ్వర ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తారు భక్తులు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. శివునికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో ఉన్న శివలింగాలకు దీపారాధన చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలి రావడంతో గుట్టంతా సందడిగా మారింది. ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో బారులు తీరారు భక్తులు. వేకువజాము నుంచే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కార్తీక మాసం సందర్భంగా గంగాధర మండపం, శివమాడ వీధుల్లో దీపాలు వెలిగిస్తున్నారు. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు అల్పాహారం, పాలు, మంచినీరు అందిస్తున్నారు. కార్తీక చివరి సోమవారం పురస్కరించుకుని సాయంత్రం ఆలయ పుష్కరిణి దగ్గర దేవస్థానం లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహిస్తోంది. కార్తీక మాసంలో ఉపవాస దీక్షలు ఉంటూ దీపాలు వెలిగిస్తే సకల సంపదలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ప్రతి ఆలయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆయా ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్స్కు 12 అంకెల పర్మనెంట్ అపార్ట్ కార్డ్ జారీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో స్టూడెంట్స్ సర్టిఫికేట్లు, రివార్డులు, డిగ్రీలు, స్కాలర్షిప్లు, ఇతర అకాడమిక్ డేటా అంతా డిజిటలైజేషన్ కానుంది.
కేంద్ర జాతీయ విద్యా విధానం 2020లో సిఫార్సు చేసిన అపార్ కార్డు స్టూడెంట్స్ కి ఎంతగానో ఉపయోగపడనుంది. అపార్ కార్డు వల్ల ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేయడం అసాధ్యమంటున్నారు టీచర్లు. విద్యార్థుల విద్యకు సంబంధించిన సమగ్ర సమాచారమే అపార్ కార్డ్. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్స్ కి వన్ నేషన్ వన్ ఐడి ఆధార్ కార్డు తరహాలో 12 అంకెల పర్మనెంట్ అపార్ కార్డును ఇవ్వనుంది సెంట్రల్ గవర్నమెంట్. మెదక్ జిల్లాలో స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్స్ కి అపార్ కార్డుని అందుబాటులోకి తీసుకుని రావడానికి స్కూల్ టీచర్లు, స్టూడెంట్ పేరెంట్స్ నుంచి సమ్మతి పత్రాన్ని తీసుకుంటున్నారు. విద్యార్థులకు సంబంధించినటువంటి మరి సర్టిఫికేట్స్ కానీ తర్వాత ఉద్యోగం వరకు కూడా సమాచారాన్ని ఇందులో నిక్షిప్తం చేయబడుతుంది. ఇక్కడ విద్యార్థి ఒక క్లాస్ ఒక ఊర్లో చదివి మిగతా క్లాస్ వేరే దగ్గర చదివితే ఆ సంబంధించినటువంటి సమాచారం, విద్యార్థికి సంబంధించినటువంటి మార్కులు కానీ టోటల్గా అన్ని సమాచారాన్ని ఇందులో నిక్షిప్తం చేయబడుతుందని తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగింది. మరి మా పత్రాల మీద వారి అంగీకార సంతకం తీసుకొని మేమందరం కూడా విద్యార్థులకు అపార్ కార్డును ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ అపార్ కార్డు అనేది ఒక వరం లాంటిది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు పర్మనెంట్ నెంబర్తో కూడిన గుర్తింపు కార్డు అందజేస్తుంది. కార్డుల జారీకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖను కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. ప్రతి విద్యార్థికి శాశ్వతంగా ప్రత్యేక గుర్తింపు కార్డు సంఖ్య ఇవ్వనున్నారు. అపార్ అనగా ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేశం మొత్తంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ విద్యార్థుల యొక్క కేజీ టు పీజీ సమగ్ర వివరాలను నమోదు చేసి భద్రపరచడం. దీనివల్ల ప్రతి ఒక్క విద్యార్థికి ఇది వాళ్ళ యొక్క వివరాలు, గ్రేడ్లు, వాళ్ళ యొక్క విద్యా విధానం, సర్టిఫికేట్స్ అన్నీ కూడా సులభతరంగా ఆన్లైన్లో నమోదు చేసి వాళ్ళకు అందించేందుకు సహాయపడుతుంది. జిల్లా విద్యాశాఖను ఒక యూనిట్గా తీసుకుని ప్రతి మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య, వారి వివరాలన్నీ విద్యాశాఖ అధికారులు ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఈ కార్డు ద్వారా రివార్డులు, డిగ్రీలు, స్కాలర్షిప్లు, ఇతర క్రెడిట్లు వంటి పూర్తి అకాడమిక్ డేటాను డిజిటలైజేషన్ చేయనున్నారు. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య చదివే ప్రతి విద్యార్థికి పాఠశాల, కళాశాలలు ఈ కార్డులు జారీ చేస్తాయి. వివిధ కారణాలతో తల్లిదండ్రులు బదిలీ అయినప్పుడు విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలలో చేరిన పర్మనెంట్ నెంబర్ మారదు. అదేవిధంగా విద్యార్థుల సంఖ్య, ఉచిత పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్లు లెక్కించడానికి మధ్యాహ్న భోజనం సద్వినియోగం అయ్యేలా ఈ కార్డు ఉపయోగపడనుంది. పిల్లలకు ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అనే అపార్ కార్డ్స్ ఇవ్వడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు. ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన అకాడమిక్ హిస్టరీ మొత్తం రికార్డ్ అవుతుంది. ఎక్కడ ఎప్పుడు ఏం చదివిండ్రు, ఏం సాధించిండు, తన రిజల్ట్స్ ఏంది అనేది. నెక్స్ట్ డిజిలాకర్ సిస్టమ్ వల్ల వీళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ డిజిలాకర్లో నిక్షిప్తం అవడం వల్ల ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ యాక్సెస్ చేసుకోవడానికి, ఒక స్కూల్ నుంచి ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్కి, ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి మారినప్పుడు సర్టిఫికేట్లు డైరెక్ట్గా తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళ సర్టిఫికేట్స్ డిజిలాకర్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతాయి. నెక్స్ట్ ఈ సిస్టమ్ వల్ల వీళ్ళకి సంబంధించిన డాటా కూడా గోప్యంగానే ఉంచబడుతుంది. నెక్స్ట్ అఫీషియల్గా ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్, ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే వీళ్ళ డాటాని యాక్సెస్ చేస్తారు. అందరికీ ఓపెన్గా చేయడానికి ఉండదు. నెక్స్ట్ యూనిక్ ఐడి ఉండడం వల్ల ఇతని హిస్టరీ మొత్తం, అంటే ఇతని అకాడమిక్ హిస్టరీ మొత్తం రికార్డ్ అవ్వడం వల్ల ఎప్పుడు ఎక్కడ యాక్సెస్ చేసుకోవాలన్నా కూడా ఈవెన్ అఫీషియల్గా ఆఫీసెస్ కావచ్చు, నెక్స్ట్ స్టూడెంట్ కావచ్చు, తనకు సంబంధించిన డాటాని నిక్షిప్తం చేసుకోవడం వల్ల యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆన్లైన్లో యూడేస్లో విద్యార్థుల వివరాలను నమోదు చేసే క్రమంలో ఆటోమేటిక్గా నెంబర్ జనరేట్ అవుతుంది. ప్రతి పాఠశాలలో హెచ్ఎంలు విద్యార్థులకు టీసీ ఇచ్చే క్రమంలో టీసీపై ఈ నెంబర్ను తప్పనిసరిగా రాయాలని జిల్లా విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. అపార్ కార్డు వల్ల విద్యార్థి పూర్తి సమాచారం ఎక్కడైనా తెలుస్తుంది. తల్లిదండ్రుల్లో ఉన్న అపోహలను తొలగించి వారి నుంచి సమ్మతి పత్రం తీసుకున్న తర్వాతనే అపార్ను అందజేస్తున్నారు స్కూల్ టీచర్లు. మా బాబు 8th క్లాసు. మా బాబు సార్ వాళ్ళు చెప్పారు ఆధార్ కార్డు తీసుకొని అపార్ కార్డు వల్ల మీకు ఈ వినియోగం ఉందమ్మా, మీరు ఇది తీసుకోండి అని కొంచెం దాని గురించి మాకు వివరించారు. ఆ యొక్క ఫామ్స్ ఏవైనా పిల్లలై సర్టిఫికెట్స్ మేము ఇలాంటి ఏవైనా పోయినా కానీ వేరే స్కూల్స్లల్లో పోతే మాకు ఇబ్బంది పెడతారు. అలాంటి మాకు కూడా ఎదురైనాయి. ఇది చాలా బాగుందని సార్ వాళ్ళు వివరించడం వల్ల మేము ఈ అపార్ కార్డుకు
సార్కు పూర్తిగా అంగీకారం ఇచ్చి ఫామ్ ఫిలప్ చేయమని చెప్పినాం. స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన సమగ్ర సమాచారం ఉండే అపార్ కార్డ్ విద్యార్థులకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడనుందంటున్నారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 10 ఏళ్లుగా నవంబర్లోనే టెంపరేచర్ తగ్గుతోంది. వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు. చలి తీవ్రతకు జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 3 రోజులుగా 8.5 నుంచి 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో 2 గంటలు ఆలస్యంగా సూర్యోదయం అవుతోంది. తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కశ్మీర్ వాతావరణాన్ని తలపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగింది. దీంతో వృద్ధులు, చిన్నారులతో పాటు దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరిగిన చలి తీవ్రతతో ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దుప్పట్లు లేకపోవడంతో విద్యార్థులు చలికి వణుకుతున్నారు. చన్నీళ్ల స్నానాలతో ఇబ్బందులు పడుతున్నారు. నిర్మల్ జిల్లా సోన్ నుంచి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు డొల్లారా పెన్ గంగానది వరకు 125 కిలోమీటర్ల వరకున్న నేషనల్ హైవే 44ను తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు పొగమంచు కప్పేస్తుంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ 5 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రత పడిపోతుంది, కానీ ఇంత తొందరగా పడిపోయేది కాదు. ఇప్పుడు ఎందుకంటే డిసెంబర్లో ఆ పరిస్థితి మనకు కనిపిస్తుండే, ఇప్పుడు నవంబర్ ఎండింగ్లోనే ఇంత తీవ్రంగా కనిపిస్తుంది. అయితే మళ్ళీ ఎట్టుంటో తెలియదు. అంటే ఈ చలిని తట్టుకోలేక హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా విపరీతమైనటువంటి గజగజ వణుకుతున్నారు పాపం వాళ్ళందరూ. తర్వాత వృద్ధులు, తర్వాత బయట భిక్షగాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటే వచ్చి పడుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉన్నది. ఈ ఆదిలాబాద్ జిల్లా లోపల చలి విపరీతంగా ఉంటుంది. అది మా అటువంటి యొక్క వృద్ధులకు చాలా విపరీతంగా ఆరోగ్యాలు చెడిపోయేటువంటి ఒక ప్రమాదం ఉన్నది. కాబట్టి మేమందరం కూడా జాగ్రత్తలు తీసుకొని ఇటువంటి ఒక చలికి బయటకు వెళ్లకుండా మేము ఉంటేనే మాకు మంచిదని. వింటర్ సీజన్ ప్రారంభంలోనే చలి ఎక్కువగా ఉందంటున్నారు జనం. చలికి భయపడి వాకింగ్కు ఆలస్యంగా వస్తున్నామంటున్నారు. వాతావరణ మార్పుల వల్లే చలి తీవ్రత పెరిగిందంటున్నారు జనం. ఆదిలాబాద్ జిల్లాలో మరి ఇక్కడ అటవీ ప్రాంతమైన అర్లీలో 8.8 డిగ్రీల ఉష్ణోగ్రతకు పడిపోయింది. మరి చలి తీవ్రతతోటి చాలామంది ఈరోజు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. మరి వాకింగ్ చూస్తే రోజు ఎందరో మంది, వందలాది మంది ఈ వాకింగ్ ట్రాక్లో వాకింగ్ చేసే పరిస్థితి ఉంటే ఈరోజు చాలామంది తగ్గిపోయింది. జనసాంద్రత పూర్తిగా తగ్గిపోవడం జరిగింది. ఇప్పుడు 6-7 డిగ్రీలు ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నది. ఈ అర్లీ అట్లాంటి ప్రాంతంలో అయితే ఇప్పటికే 8 డిగ్రీలకు పడిపోయింది. ఇంకా రానున్నటువంటి డిసెంబరు, జనవరి చలి తీవ్రత ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ -డిగ్రీలకు పోయినా ఆశ్చర్యం లేదు. అంటే నీరు గడ్డగట్టుకుపోయేటువంటి పరిస్థితి. చలి తీవ్రతతో అనారోగ్యం బారిన పడకుండా వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్స్. ఉదయం అత్యవసరం అయితేనే బయటకు రావాలంటున్నారు. ఈ చల్లగాలుల వల్ల, ఈ చలి తీవ్రత పడిపోవడం వల్ల హైపోథర్మియా, ఫ్రాస్ట్ బైట్ అని రకరకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాము. అయితే ఈ చలికాలంలో ఎక్కువగా చిన్నపిల్లలు కావచ్చు, వయోవృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, తర్వాత శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తులు, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు ఎక్కువగా సఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల తన ఆరోగ్యాన్ని, అంటే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు. స్పెషల్గా చిన్నపిల్లల్ని బయటకు తీసుకుపోతున్నప్పుడు స్వెటర్లు వేయించడం కావచ్చు, మఫ్లర్లు ధరించడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండాలి. ఉదయం పొగమంచు చలి తీవ్రతకు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు జనం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యోగాలు రాని చాలా మంది యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం సహకారంతో పెరటి కోళ్ల పెంపకం చేపట్టి లాభాలు గడిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఏడాది పొడవునా ఆదాయం పొందుతున్నారు. కేవీకే బృందం నిరుద్యోగులతో పాటు రైతులకు, నిరుపేదలకు రాజశ్రీ కోళ్లను ఉచితంగా అందించి పెంపకంపై శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తోంది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా, రైతులు మంచి దిగుబడి సాధించేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. వరంగల్ జిల్లాలో నిరుద్యోగుల కోసం రాజశ్రీ కోళ్ల పెంపకాన్ని అందుబాటులోకి తెచ్చింది కేవీకే. నిరుద్యోగులను ఎంపిక చేసి
కోళ్ల పెంపకంలో శిక్షణ ఇచ్చారు కేవీకే సైంటిస్టులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులతో పాటు రైతులను, ఆర్థిక ఇబ్బందులున్న వారిని కూడా ఎంపిక చేసి కోళ్ల పెంపకంలో ట్రైనింగ్ ఇచ్చారు. ఇంటి దగ్గరే కోళ్లను పెంచి లాభాలు పొందేలా వారికి అవగాహన కల్పించారు. కోళ్ల పెంపకంలో శిక్షణ ఇవ్వడంతో పాటు ఒక్కొక్కరికి 10 చొప్పున 1200 మందికి 12,000 రాజశ్రీ కోళ్లను ఉచితంగా పంపిణీ చేసింది కేవీకే. గ్రామీణ రైతులతో పాటు నిరుద్యోగ యువత కోళ్లను పెంచి కొందరు కోడిగుడ్లతో ఉపాధి పొందుతుండగా మరికొందరు చిన్నపిల్లలకు, గర్భిణీలకు ఉచితంగా అందిస్తున్నారు. నాటుకోడిని పోలి ఉండే ఈ రాజశ్రీ కోళ్ల మాంసంతో పాటు కోడిగుడ్ల కోసం మాంసం ప్రియులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుండటంతో జిల్లాలో రాజశ్రీ కోళ్లకు డిమాండ్ పెరిగింది. ఉద్యోగం రాకపోవడంతో రాజశ్రీ కోళ్ల పెంపకంపై దృష్టి పెట్టామంటున్నారు నిరుద్యోగులు. కేవీకేలో శిక్షణ తీసుకుని కోళ్లను పెంచుతున్నామని చెబుతున్నారు. పెట్టుబడి లేకుండా ఈజీగా కోళ్లను పెంచవచ్చని చెప్పారు. నూకలు, మొక్కజొన్న, తౌడుతో చేసిన దానాతో కోళ్లను పెంచుతున్నామని చెబుతున్నారు. ఉపాధి లేదని చెప్పేసి ఒకరోజు మీటింగ్ పెట్టారు వాళ్ళు, కోళ్ల పెంపకం గురించి ఎలా చేయాలని. దానికి మీటింగ్ అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత వాళ్ళు ఒక 10 బర్డ్స్ ఇచ్చారు. వాటితోటి చాలా లాభం ఉంది. మా ఇంట్లో 13 మంది ఉన్నారు. 3 కుటుంబాలకు ఎగ్స్ సరిపోతున్నాయి, చికెన్ సరిపోతుంది, ప్లస్ అన్ని విధాల ఉపయోగం ఉంది. దీంతో నేను కూడా వేరే రైతులకు ఇంకా ఇప్పించాను. వాళ్ళు కూడా చాలా లాభం పొందారు. ఎట్లా అంటే మనం బయట చికెన్ కొనుక్కోకుండా ఇదే యూజ్ చేసుకోవాల్సి ఉంది. ఎగ్స్ కూడా రెగ్యులర్గా వస్తున్నాయి. మనకు 350 డేస్ ఎగ్స్ పెడతా ఉంటాయి ఇవి. దానివల్ల మనం ఎగ్స్ బయట తీసుకోవట్లేదు కాబట్టి మనకు అది కూడా. కోళ్ల పెంపకంపై యువకులకు, రైతులకు అవగాహన కల్పిస్తున్నామంటున్నారు సైంటిస్టులు. కేవీకేలో శిక్షణ తర్వాత కోళ్ల పెంపకం మొదలుపెట్టి చాలా మంది లాభాల బాట పట్టారని చెబుతున్నారు. మా కృషి విజ్ఞాన కేంద్రము దత్తత తీసుకున్న గ్రామాలలో మేము సందర్శించినప్పుడు చాలామంది యువత చదువుకొని ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేకుండా తిరగడం మేము గమనించాము. వాళ్ళందరితో మేము మమేకమైనప్పుడు వాళ్ళ లోపల చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఏదో ఒక ఉపాధి పెంచుకునేలాగా, పని చేసుకునేలాగా ఆసక్తి ఉంది. కానీ వాళ్ళకి సరైన మార్గనిర్దేశకం లేకపోయేసరికి మేము వాళ్ళని గుర్తించి మా కృషి విజ్ఞాన కేంద్రంలో వాళ్ళకి పెరటికోళ్ల పెంపకం మీద ఒక ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసేసి ఆ తర్వాత వాళ్ళ యొక్క ఆసక్తి మేరకి మేము వాళ్ళని గుర్తించిన విధంగా వాళ్ళకి కొన్ని కోళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే యువత ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చాలా స్కోప్ ఉన్న సైడ్ ఏంటంటే మనకు బ్యాక్యార్డ్ పౌల్ట్రీ అంటే పెరటికోళ్ల పెంపకం అనేది చాలా ముఖ్యమైన ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీంట్లో ముఖ్యంగా మన కృషి విజ్ఞాన కేంద్రం మామ్నూరు నుంచి మేము శాస్త్రవేత్తలము యువత ఎవరైతే ఆర్థికంగా వాళ్ళకు స్కిల్ నేర్చుకొని ఒక రంగంలో అభివృద్ధి చెందడం కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళను మేము మా యొక్క దత్తత గ్రామాల్లో కానీ లేకుంటే వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న గ్రామాల్లో కానీ మేము సందర్శించినప్పుడు వాళ్ళ యొక్క డాటా తీసుకొని ఆ యువతకు శిక్షణ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటాం మనము. ఒక వారం రోజులు కానీ, ఒక నెల రోజులు కానీ, లేకుంటే 3 days కానీ అట్లా మనం వాళ్ళకి శిక్షణ ప్రోగ్రాంలు అనేటివి కండక్ట్ చేసి ఆ కోళ్ళని ఏ రకంగా పెంచుకోవాలి, దాని ఎకనామిక్స్ ఏంటిది, మనం అంటే ₹1 పెట్టుబడి పెడితే మనకి ఎంత లాభం వస్తుంది, దాంట్లో అధిగమించాల్సిన ఏంటి అలాంటివన్నీ వాళ్ళకి చర్చించి తర్వాత వాళ్ళకు ఇంకా ఆసక్తి ఉన్న వాళ్ళకు మేము రాజశ్రీ అనే కోళ్ళు కూడా కొందరికి పంచడం జరిగింది. కోళ్ల పెంపకంపై గ్రామీణ ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ఏరియాల్లోని ఆదివాసీలకు శిక్షణ ఇస్తున్నారు కేవీకే శాస్త్రవేత్తలు. గిరిజనులు ఇంటి దగ్గరే కోళ్లను పెంచి కోడిగుడ్లతో లాభాలు పొందడమే కాకుండా గృహ అవసరాలకు కూడా వాడుకుంటున్నారని తెలిపారు కేవీకే కోఆర్డినేటర్ రాజన్న. ఇవి ఒక్కొక్కరికి మనం 10 కోళ్ళని ఇచ్చాము. ఇంపాక్ట్ఫుల్ ప్రోగ్రాం కింద 15 నుంచి 20 కోళ్ళను కూడా ఇవ్వడం జరిగింది. ఈ కోళ్ళ యొక్క లక్షణాలు ఏంటంటే మనకు 5 నుంచి 5.5 నెలల లోపల గుడ్లను స్టార్ట్ చేస్తాయి. స్టార్ట్ చేసిన తర్వాత 1 సంవత్సర కాలంలో సుమారుగా 150 నుంచి 160 గుడ్లు పెడతాయి. అంటే ఇవి నాటుకోళ్ళ కన్నా ఒక 5 రెట్లు గుడ్లను అధికంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇది 5 నెలల లోపల సుమారుగా 1.5 కిలో నుంచి
కిలో 700 గ్రాములు తూగుతూ ఉంటుంది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మహిళల్లో ఎనీమియా అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. దాన్ని నివారించడానికి కోడిగుడ్లు ఒక మంచి ఔషధం కాబట్టి ఈ గుడ్లను వాళ్ళ కుటుంబాలు తినడము, అదేవిధంగా గుడ్లు అధికంగా ఉన్నట్లయితే ఇతరులకు కొందరైతే 10 నుంచి 15 రూపాయల వరకు అమ్ముకోవడం జరుగుతుంది. రాజశ్రీ కోళ్లు పెంచేందుకు తాము అన్ని విధాలా సహకరిస్తామంటున్నారు అధికారులు. నిరుద్యోగులు, రైతులు ముందుకొస్తే ఉచితంగా కోళ్లనిచ్చి కోళ్ల పెంపకంపై శిక్షణ ఇస్తామని చెబుతున్నారు. మెదక్ జిల్లా అలదుర్గం పరిధిలోని కాగితంపల్లి గ్రామంలో 12 ఏళ్లుగా మద్యపాన నిషేధం పాటిస్తున్నారు. గ్రామంలో ఎవరైనా లిక్కర్ బాటిల్ అమ్మితే 2 లక్షల రూపాయలు జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు ఆంక్షలు విధించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోలేని నిర్ణయాన్ని మెదక్ జిల్లా అల్లాదుర్గం పరిధిలోని కాగితంపల్లి గ్రామం తీసుకుంది. 12 ఏళ్లుగా గ్రామంలో పూర్తిగా మద్యపాన నిషేధం అమలు జరుగుతోంది. మద్యం తాగినా, అమ్మినా జరిమానాతో పాటు ఇతర శిక్షలు వేస్తామని అందరూ కలిసి దృఢ నిశ్చయం తీసుకున్నారు. ఒకవేళ అలవాటు ఉంటే మానుకునే వరకు ఇతర గ్రామాల్లో సేవించాలని నిబంధనలు విధించారు. దీనికి గ్రామస్తులందరూ కట్టుబడి ఉండాలని తీర్మానించుకున్నారు. కాగితంపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మరో 3 గ్రామాల ప్రజలు మద్యపాన నిషేధాన్ని పాటిస్తున్నాయి. అప్పాజీపల్లిలో కూడా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఇక్కడ మందు బాటిల్ అమ్మితే 2 లక్షల జరిమానా, సమాచారం ఇచ్చిన వారికి 5,000 నజరానా ప్రకటించుకున్నారు. నేటికి అదే మాదిరిగా మద్యపాన నిషేధం సజావుగా సాగుతుండటంతో నేరాలు తగ్గుముఖం పట్టాయని గ్రామస్తులు అంటున్నారు. మన ఊళ్ళో అసలు మందే దొరకద్దని దుకాణదారుల దగ్గర బంద్ చేపించారు. అమ్మినోళ్లకు 25,000 జుల్మానా, కొన్న వారికి 25,000 జుల్మానా, తాగుతోండు అని చెప్పిన వారికి 5,000 బహుమతి ఇస్తామని కూడా గ్రామస్తులు ఈ విధంగా కట్టుబడి చేశారు. దాదాపు ఏం లేదంటే 13 ఏళ్ళ సంవత్సరాలు దాటి ఇప్పటిదాకా మాత్రం అట్లాంటి నిర్ణయం లేదు. ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఏది వచ్చినా అందరూ ఐకమత్యంతో నుండి ఆ మందు నిషేధంలో మాత్రం అందరూ కట్టుబడి ఉండి ఎక్కడ కూడా పెట్టాలి కానీ అమ్మాలి కానీ అనుకుంటా ఇప్పటిదాకా అయితే బంద్ జరిగింది. నేటి యువత ఎక్కువ శాతం జల్సాలకు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గ్రామంలో మద్యం షాపులు లేకపోవడంతో ఆ దిశగా వారి ఆలోచనలు కూడా వెళ్లడం లేదు. బయటకు వెళ్లినప్పుడు వారి పనులు చూసుకొని సమయానికి తమ ఇళ్లకు చేరుతున్నారు. నేటి తరానికి ఆనాటి పెద్దల తీర్మానం ఎంతగానో ప్రయోజనం చేకూర్చింది. గ్రామస్తులందరూ పూర్తిగా తమ పనుల్లో నిమగ్నమవడంతో ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోయాయి. సాయంత్రం కాగానే పెద్దలందరూ రచ్చబండ వద్ద కలిసి కష్టసుఖాలు మాట్లాడుకుంటున్నారు. తమ గ్రామం చుట్టుపక్కల ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తుందని గ్రామస్తులు చెప్తున్నారు. తాగి గొడవ పడడం, మరో బైక్ల నుంచి పడడం, దానివల్ల ఊరందరం కలిసి బంద్ చేసడం జరిగింది. మా గ్రామస్తులం అందరం మీటింగ్ పెట్టి ఈ ఊళ్ళో చాలా గొడవలు, దొంగతనాలు అయ్యట్లా మందు ఎందుకు అవుతున్నాయి అంటే మందు తాగి ఈ దొంగతనాలు అవుతున్నాయని ఊరందరం మీటింగ్ చేసుకొని మత్తు పదార్థం బంద్ చేయించిన నుంచి మా ఊరు ప్రశాంతంగా ఉన్నది. గ్రామ పెద్దల ఆలోచనతో బీజం వేసుకున్న మద్యపాన నిషేధం భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశాలుగా మారుతున్నాయి. కాగితంపల్లిని అన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకుంటే రాష్ట్రంలోనూ క్రైమ్ రేట్ తగ్గే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై స్పందించారు రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. ఘటనకు సంబంధించిన బాధితులతో సమావేశమయ్యారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని కలెక్టర్పై దాడి చేయడాన్ని తప్పుపట్టారు. భూములు పోతాయన్న భయంతో గిరిజనులు ఉన్నారని తెలిపారు. అమాయక గిరిజనులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. కలెక్టర్పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలన్నారు. అమాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించామన్నారు. లగచర్ల ఘటనకు సంబంధించిన రిపోర్ట్ను సీఎంకు అందజేస్తామన్నారు ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్. ఉన్నాయి కదా ఈ 3 గ్రామాలలో బీసీలో ఎన్ని ఎకరాలు పోతుంది, ఓసీలో ఎన్ని ఎకరాలు పోతుంది, ఎస్టీలో ఎన్ని ఎకరాలు పోతుంది ఆ రిపోర్ట్ కావాలి నాకు. That's all for now.